నెల్లూరు జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు నరసింహకొండను దర్శించి ఆలయ అభివృద్ధి కోసం 8.70 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కోటంరెడ్డి గిరిధరెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్తో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించి అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రజాప్రతినిధులకు ఆలయ మర్యాదలతో వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి గిరిధరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. పురాతన ఆలయాల పునర్నిర్మాణాలతో నెల్లూరు జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో 57 ఆలయాలను సుమారు 80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నరసింహకొండ ప్రాంతంలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు దేవాదాయ శాఖ భూములు 100 ఎకరాలు లీజుకు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశామన్నారు. అడిగిన వెంటనే నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 8.70 కోట్లు నిధులు మంజూరు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి నెల్లూరు రూరల్ ప్రజలు, నెల్లూరు రూరల్ శాసనసభ్యుల పక్షాన కోటంరెడ్డి గిరిధరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నెల్లూరు కార్పొరేషన్కు 100 ఎకరాల దేవాదాయ శాఖ భూములు లీజుకు కేటాయించేందుకు అంగీకరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు రూరల్ మండలంలో రూరల్ నియోజకవర్గంలో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో సోదరులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు వారితో కలిసి ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో సమీక్షించుకోవడం కూడా జరుగుతూ ఉంది. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి అంటే ఇది నెల్లూరు నగరం వాళ్ళకి, మరి ముఖ్యంగా మేమైతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు సైకిల్ వేసుకుని సైకిల్ తొక్కడం అనేటువంటి ఒక ఆనందం అనేటువంటి దానిలో సైకిల్ వేసుకుని ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్ళాడు. ఆదివారం అనేటువంటిది వస్తే అనేక మంది స్నేహితులతో కలిసి అనేక మంది వచ్చేవారు. ఇప్పుడు సైకిల్ పోయి మోటార్ బైకులు, కార్లు వచ్చాయి. రావడం అయితే అదే విధంగా రావడం జరుగుతుంది. చాలా ఒక విషయం ఏంటంటే వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పెన్నా నదికి ఇటువైపు ఉంటే, పెన్నా నదికి అటువైపున జొన్నవాడ కామాక్షితాయి మల్లికార్జున స్వామి యొక్క ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అత్యంత ఆధ్యాత్మికతను, పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంత ప్రజలు వారు సుఖ సంతోషాలతో ఉన్నారని అంటే అటువైపు అమ్మవారు, ఇటువైపు స్వామివారు ఇద్దరు కలిసి వారిని దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రజలందరితో కలిసి రావడం జరిగింది. ఇవాళ గిరిధర్ రెడ్డి గారు, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, నెల్లూరు ఆర్డీఓ గారు, రంగమయ్య రెడ్డి గారు, పెద్దలందరితో ఈరోజు సమీక్ష చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ 1-2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం. గడిచిన 6 మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, నిధులు కావాలి, మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో, అమరావతిలో అధికారికంగా ఆఫీసులో కానీ లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం, అడగడం అనేటువంటిది జరిగింది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి
ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది. వీటన్నింటినీ చూసిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు అందరూ ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించాం. అందరూ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి అవసరమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అంచనాలు తయారు చేసుకున్నాం. దాదాపు 7 కార్యక్రమాలు చేయాలి. 7 కార్యక్రమాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ప్రసన్న లక్ష్మీ అమ్మవారి సమేత గోవిందరాజ స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి 2,40,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి అంచనాలు వేశారు. ఆలయ ప్రాంగణంలో ధ్యాన మందిర నిర్మాణం 1,35,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి అంచనాలు వేయడం. ఆలయ ప్రాంగణంలోని పురాణ కాలక్షేప మండప నిర్మాణానికి 1,00,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి, అలాగే వాహన పార్కింగ్ నిర్మాణానికి 57,00,000 రూపాయలు, ఆలయ ప్రాంగణంలోని కోనేరు దగ్గర అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు, స్నానపు గదులు, పోయేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో 36,00,000 రూపాయలతో ఏర్పాటు చేయడానికి, 7 కోనేళ్ల దగ్గర మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణానికి మరొక 36,00,000 రూపాయలు, ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవన నిర్మాణానికి 2,70,00,000 రూపాయలు, మొత్తం మీద 8,74,00,000 రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది. చాలా దీని మీద విశ్లేషించుకున్నాం. మా సీనియర్ అధికారులు, అడిషనల్ కమిషనర్, అలాగే కమిషనర్ ఎండోమెంట్స్, చీఫ్ ఇంజనీర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని తీసుకుని ఈ ఆలయానికి రావడం జరిగింది. 8,74,00,000 రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరు ఇచ్చాం. ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం. వీటన్నింటినీ కూడా ఈరోజు ఈ జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దీన్ని చైర్మన్ గారికి, గిరిధర్ రెడ్డి గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. దేవాదాయ శాఖ కార్యక్రమాలు జిల్లాని, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు కూడా మీకు వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు దేవాదాయ శాఖ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, దేవాదాయ శాఖ అన్ని శాఖలతో పాటు కాదు, ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క, ప్రతి భక్తుడి యొక్క మనోభావానికి దగ్గరగా ఉండేటువంటి శాఖ ఈ శాఖ. ఈ శాఖలో ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించాలి, వాళ్ళు అనుభవించాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళు మంచి మనస్సుతో వాళ్ళ కుటుంబాల్లో సుఖశాంతులతో ఉండేదానికి నిత్యం నిరంతరం చేసేటువంటి ప్రక్రియ దేవాదాయ శాఖ. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రతి మనిషికి ఒక మంచి అనుభూతిని ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. గతంలో జరగలేదంటే గతంలో జరిగేది మీ అందరికీ తెలుసు. కాబట్టి వాటిని మళ్ళా చెప్పాలి అంటే కొన్ని చెప్పాలి తప్పదు. రామతీర్థం, సీతారాములు ఉండేటువంటి ఆలయం విజయనగరం జిల్లా. రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టడం. కొండబెట్టకుండా వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టడం. అలాగే నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహానికి అవయవాలని తీసివేయడం, తొలగించడం, ఇలాంటి అనేక కృత్యాలు జరిగాయి. దాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచన కూడా గడిచిన ప్రభుత్వాలు చేయలేదు. ఇవాళ అటువంటివి కానీ జరిగితే శిక్ష తప్పదు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం.
దీన్ని అమలు చేయడంలో మాకు వాళ్ళు వీళ్ళు తేడా లేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి దీనికి శిక్షలు లేదు. తిరుమల తిరుపతిలో నెయ్యి కల్తీ, పరకామణి చోరీ, కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు. తిరిగి స్వామివారికి అర్పించిందే 15 కోట్లు ఆ దొంగ. మధ్యవర్తులకు ఇచ్చిందే 200-300 కోట్ల రూపాయలు. ఇవంతా నివేదికల్లో వచ్చింది. విచారణ సంఘాలు బయట పెట్టాయి. చిన్న దొంగ, అది చిన్న దొంగతనం. ఇంత చిన్న దొంగతనానికి ఇంత ఆర్భాటమా? 1 రూపాయ 1 పైసానా, కొన్ని కోట్ల రూపాయలు దొంగతనం. స్వామివారి ఉండి డబ్బులు దోచేది. కాబట్టి ఇలాంటివి రాష్ట్రంలో అనేకం జరిగాయి. ఇవాళ అన్నీ కూడా ఒకటిగా ప్రక్షాళన చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తీసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సనాతన ఆచారాలు ధర్మాలని దగ్గర పెట్టుకుంటూ ఇవాళ చేయడం జరుగుతుంది. అలాగే చివరిగా మీ అందరికీ, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మా నాయకులకి అందరికీ, ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచ్చేటువంటి నిధులతో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలి అనేటువంటిది ఇవాళ మా ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ 5,000 ఆలయాలు కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మాణం చేయడానికి, ఎక్కడైతే ఆలయాలు లేవు, అది ఏ ఆలయం అన్న కావచ్చు, రామాలయంగా, వెంకటేశ్వర స్వామి ఆలయంగా, శివాలయంగా, విఘ్నేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, అలాగే అమ్మవారి ఆలయాలు, లక్ష్మీదేవి, కనకదుర్గం, ఇలాంటి ఏ ఆలయాలైనా సరే నిర్మాణం చేసుకోవడానికి ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాకు ఫలానా ఆలయం కావాలండి, ఆ ఆలయాన్ని నిర్మాణం చేయడానికి ఇవాళ 3 విభాగాలుగా ఇవాళ ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకటైతే స్థలాలను బట్టి నిర్ణయం. 10 లక్షల రూపాయలతో ఒక ఆలయం, 15 లక్షల రూపాయలతో ఒక ఆలయం, 20 లక్షల రూపాయలతో ఒక ఆలయం. ఈ ఆలయాలన్నిటికీ కూడా అదనంగా ప్రహరీ గోడల నిర్మాణం. మరొక కొన్ని విషయాలు మీ ముందు పెట్టారు. ఈ దేవాలయానికి సంబంధించి దాదాపుగా 1170 ఎకరాల భూమి ఉంది స్థిరాస్తి కింద, మునిముడి గ్రామంలో కానీ, దేవరపాలెం గ్రామంలో కానీ. ఈ 1176 ఎకరాల భూమిలో ఇప్పుడు కొంత భూమిని, అంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం కొంత భూమి మున్సిపల్ కార్పొరేషన్, ఇటీవల పురపాలక శాఖ మంత్రిగా నారాయణ గారు, నేను, మా మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు, గిరిధర్ రెడ్డి గారు, మేమందరం కొన్ని ఈ ఆలయం గురించి సమీక్ష చేసేటప్పుడు సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి నెల్లూరు నగరానికి. సోలార్ విద్యుత్ ద్వారా కొంత ఆర్థికంగా నగర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలి, ఆ విద్యుత్తుని మేము సరఫరా చేసుకోవాలని చెప్పి మేయర్ గారు కోరితే దగ్గరలో 100 ఎకరాలు కావాలి అని అడిగారు. అప్పుడే ఇది చర్చకు వచ్చింది. నెల్లూరు నగరానికి 100 ఎకరాల భూమి ఒకే ప్రాంతంలో దొరకడం అనేది ఇవాళ అసాధ్యం. ఒక 10 సంవత్సరాల క్రితం అయితే దొరికేది, కానీ ఇవాళ లేదు. 10 సెంట్లు భూమి ఒక బిట్గా కావాలన్నా దొరకని పరిస్థితి ఇవాళ. ఆ సందర్భంలో సోలార్ పవర్ అనేటువంటిది సూర్యరశ్మితో వచ్చేటువంటి ఈ యొక్క విద్యుత్తుని మనం పొందడానికి అవసరమైన భూమిని ఎక్కడ సేకరించాలి ఏమిటి అంటే, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండలు ఉన్నాయి, కొండతో సహా మనకి భూములు ఉన్నాయి కదా, సోలార్ పవర్ తీసుకోవడానికి కొండల పైన అయినా సరే సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టొచ్చాము, అధ్యయనం చేయండి అని చెప్పి నేను మన మేయర్ గారికి కూడా సూచించాం. మన మినిస్టర్ నారాయణ గారు కూడా వారి సలహా ఇచ్చారు. తర్వాత
కమిషనర్ గారు, వాళ్ళ కార్పొరేషన్ ఎస్సీ గారు అందరూ దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి సాంకేతిక నిపుణులతో మాట్లాడితే దానికి ఈ భూమి సరిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని వాళ్ళు ఇవాళ కార్పొరేషన్కి 100 ఎకరాల భూమిని మాకు ఇవ్వండి, మేము సోలార్ ప్లాంట్ పెడతామని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద ఇవ్వడానికి మరి ప్రభుత్వ పరంగా ఎన్ఓసి ఇవ్వాలి. ఇది కూడా ఆలయానికి ఆదాయం వచ్చేటువంటిది. ఇవాళ వేస్ట్ ల్యాండ్ గా ఉంది, అది అంత కొండలు గుట్టలుగా ఎక్కడ పడితే అక్కడ ఒక ప్లెయిన్ ల్యాండ్ గా కాకుండా కొంత ఎగుడు దిగుడుగా ఉంది. కాబట్టి ఈ భూమిని మనం వాడుకొని ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్కు ఉపయోగపడుతుంది, మరొక వైపు వేదగిరి లక్ష్మీనరసింహస్వామికి ఇవాళ ఎటువంటి ఆదాయం లేనటువంటి ఆ భూమిని ఇచ్చినట్లయితే ప్రభుత్వం నియమించినటువంటి ధర సంవత్సరానికి ఎకరానికి 30,000 రూపాయలు లీజు. మేము అవుట్ రైట్ సేల్ ఇవ్వడానికి లేదు. ఇది దేవాదాయ శాఖ చట్టం. ఆ చట్ట పరిధిలో మేము సంవత్సరానికి ఒక ఎకరానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరకి 30,000 రూపాయలకి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ప్రతిపాదనలు పెట్టుకోండి అని చెప్పి నగర మేయర్ గారికి, కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరు నగరానికి సంబంధించి నిన్ననే గౌరవ మంత్రి గారు విజిట్ కూడా చేసి సమీక్ష చేశారు. నవాబ్పేట శివాలయానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు గౌరవ మంత్రి గారిని కోరిన పిమ్మట వెంటనే దాని అభివృద్ధికి 5.5 కోట్లు మంజూరు చేసి దాని మీద సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా నారాయణ సార్ గారు మరొక 2 పుణ్యక్షేత్రాలకు సంబంధించి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చున్నారు. మూలాపేట మోసకాళేశ్వర దేవస్థానం, రంగనాయకుల స్వామి దేవస్థానం, ఏదైతే ఉత్తర శ్రీలంగా పిలుచుకుంటూ ఉంటారో ఆ యొక్క కల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, ఈ 2 దేవస్థానాలకు కూడా మీరు అభివృద్ధి వచ్చేదానికి నిధులు మంజూరు చేయాలని గౌరవ మంత్రి నారాయణ సార్ గారు, పెద్దలు రామనారాయణ గారిని కోరి ఉన్నారు. అవి కూడా మీరు త్వరగా అధికారులు తీసుకొచ్చి దానికి కూడా మంజూరు చేస్తారని చెప్పి మంత్రి గారి స్వయంగా హామీ ఇచ్చినారు. వీటన్నిటికి తోడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని కూడా వివరించి పెద్దలందరూ చెప్పారు. మా నగరపాలక సంస్థకు సంబంధించి మేయర్గా నేను బాధ్యతలు తీసుకుంటూ ఒకసారి సమీక్ష చేసిన సందర్భంలో మనకి ఆదాయాలు ఏమొస్తున్నాయి, మనం ఏమేమి ఖర్చు పెడుతున్నామో చూసినప్పుడు అయ్యే ఖర్చులో ప్రధానంగా దాదాపు నెలకి ప్రతి నెల 3 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నాం అని చెప్పి అధికారులు చెప్పిన దాని మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, శాసనసభ్యులు శేఖర్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళారు. నారాయణ సార్ గారు శ్రీధర వెంటనే ఒక సోలార్ ప్రాజెక్ట్ పెట్టి ఒక 5-6 సంవత్సరాలలో కంప్లీట్గా పూర్తిగా వస్తుంది. కార్పొరేషన్ అన్ని రకాల ఉపయోగపడుతున్న ఆలోచన చేసి దానికి దాదాపు 100 ఎకరాలు కావాలంటే నేరుగా నారాయణ సార్ గారు రామనారాయణ గారి దగ్గరికి స్వయంగా వచ్చి గిరిని కూడా రమ్మని అందరం కలిసి రామనారాయణ గారికి ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన స్థలం ఉన్నాయి, మీరు కనుక అనుమతించి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇస్తే మేము దానికి రెడీ చేస్తాం కోరిన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మా కార్పొరేషన్ వైపు నుంచి కూడా అఫీషియల్ గా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కి లేఖ కూడా రాస్తున్నారు. నారాయణ గారు ప్రత్యేకించి దీని మీద పర్సూ చేస్తూ వీళ్ళ త్వరితగతిన ఇది కార్యరూపం దాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి నగరపాలక సంస్థ తరఫున రామనారాయణ గారికి ఇది పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంది. దీన్ని పనిచేస్తున్న రామనారాయణకి ప్రత్యేకించి మా నగరపాలక సంస్థ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. నెల్లూరు నగర కార్పొరేషన్కి కూతురువేటి దూరంలో దాదాపు 1200 ఎకరాలు ఒకే ఏరియాలో ఉన్న దేవస్థానం. ఈ దేవస్థానం
డెవలప్మెంట్ గురించి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు నేను గత 6 నెలల క్రితం గౌరవ మంత్రివర్యులు రామనాయుడు గారిని కలిసి చాలా ప్రయత్నాలు చేశాం. వేరే ప్రసాద ట్రై చేశాం, లేట్ అవుతుంది, ఇంకా రావట్లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఈ దేవస్థానం అభివృద్ధి చేయటం లేదు. ఆ దేవుడు నరసింహస్వామి అనుగ్రహం ఇంకా రావట్లేదు. మీరు ఈ దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి సారించి కొంచెం దేవస్థానం డెవలప్మెంట్ చేయాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకుని దీనికి సంబంధించిన నిధులు కేటాయిస్తానని ఆ రోజే ఏసీ గారికి కన్సర్న్ పైన కమిషన్ గారికి చెప్పినారు. అయితే దాని తర్వాత అటు అధికారులు ఇంత అమౌంట్ అంత అమౌంట్ అట్ట కాదు, ఇది లేదని అంటే వారితో ప్రత్యేకంగా గట్టిగా మాట్లాడి 8,74,00,000 రూపాయలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన, శాసనసభ్యులు శ్రీ గారి పక్షాన, ఈ దేవస్థానం కమిటీ పక్షాన రామారాయణ గారికి, మా రామాయణానికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. చాలా సంవత్సరాల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా చాలా ఈ టెంపుల్ మీద చాలా మందిని చాలాసార్లు కూడా రిక్వెస్ట్ చేయడం, చాలా లెటర్లు పెట్టడం, చాలా కరెస్పాండెన్స్ కూడా చేశాము. కానీ ఎక్కడ ₹1 నిధులు వచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ దేవుడు మీ రూపంలో ఈ అమౌంట్ మాకు శాంక్షన్ చేయించినందుకు మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన చాలా ధన్యవాదాలన్నా. చాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావట్లేదు.